హాయ్ అండి. మా స్టూడెంట్ కుట్టిన ఒకటి 6 పీసెస్ ఫ్రాకు, ఇంకోటేమో అంబ్రెల్లా ఫ్రాకు. అయితే సింగిల్ అంబ్రెల్లానే కుట్టిందండి. డబల్ అంబ్రెల్లాకి క్లాత్ ఎక్కువ కావాలి. ఇది వచ్చేసి సింగిల్ అంబ్రెల్లా. లైనింగ్ క్లాత్ అయితే కింది వైపు వేయలేదు, ఓన్లీ బాడీకే లైనింగ్ క్లాత్ వేసింది. 6 పీసెస్ ఫ్రాక్ మాత్రం లైనింగ్ క్లాత్ వేసిందనమాట. అందుకని అది చాలా లుక్ అనేది చాలా బాగుంది. అంటే మన ఫ్రాక్స్ క్లాత్ని బట్టి లుక్ ఉంటాయండి. ఇప్పుడు ఇదే ఇంకా మంచి క్లాత్ అనుకోండి, ఇంకా బాగుంటుంది అనమాట. అయితే ఇవి 22 సైజు. వాళ్ళ పాప చిన్న పాప ఉంది తనకి, అందుకని 18 సైజ్ అయితే సరిపోదని చెప్పి 22 సైజు పాపకు వచ్చేలా కుట్టిందనమాట. రెడీమేడ్ కొలతలే, మనం నేర్పించిన కొలతలే. 22 సైజు నెక్ వచ్చేసి కొంచెం కిందికి పెట్టొచ్చు అని చెప్తున్నా. ఇక్కడ ఈ రెడీమేడ్ కొలతల వల్ల ఏంటంటే ఏ సైజు వాళ్ళకి ఏ నెంబర్ వస్తారు అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. ఒకవేళ మన దగ్గర పిల్లలు ఎక్కడన్నా దూరంగా ఉన్నా వాళ్ళు పలానా నెంబర్ ఫ్రాకు మా పాపది అని చెప్పినా కూడా మనం ఈజీగా కుట్టేయొచ్చండి. అంత బాగుంటాయి అన్నమాట కొలతలు. ఇవి వచ్చేసి డబల్ హ్యాండ్స్ కూడా ఈ అంబ్రెల్లా ఫ్రాక్ కోసం నేర్పించినాం కదా, క్రాస్లో తీసుకోవాలన్నమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి తను కుట్టుకుంటా అని అడిగిందనమాట. యూట్యూబ్లో చిన్న షార్ట్ వీడియో, 1 నిమిషం కూడా లేదనమాట ఆ వీడియో. అయితే స్పీడ్గా ఉంది. షోల్డర్ ఒక్కటి చెప్పింది నేను. షోల్డర్ అయితే ఫుల్ షోల్డర్ చూసుకొని పైన కొంచెం కట్ అయింది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గించి పెట్టమని చెప్పిన. అలాగే పెట్టింది. ఇంకా మిగతాదంతా ఇక్కడ కొంచెం పేపర్ మీద కటింగ్ చేసి ఆ రోజు చూపించిన. ఇంకా తనకు వచ్చినట్టు కుట్టుకుందనమాట. ఇంకా నీట్ ఫినిషింగ్ అవన్నీ రావు తనకి, ఇంకా నేర్చుకోలేదు, బ్లౌజుల దాకా రాలేదు. ఏదో అలా తనకు వచ్చినంతలో కుట్టింది. ఇందాక మీరు చూసింది సింగిల్ అంబ్రెల్లా, ఇప్పుడు మీకు చూడండి డబల్ అంబ్రెల్లా. ఇప్పుడు 4 మడతలు వేస్తే మొత్తం 8 వస్తాయి అన్నమాట. 8 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు దీన్ని మనము మామూలుగా అయితే ఇప్పుడు 18 సైజ్ అనుకోండి, నడుము సింగిల్ అంబ్రెల్లా అయితే 6 పెట్టుకుంటాం, అదే డబల్ అంబ్రెల్లా అయితే 3నే పెట్టుకుంటాం. అయితే ఇది కొంచెం పెద్ద సైజు, నాకు కావాల్సిన నడుము నేను పెట్టేసుకుంటున్నా. అయితే మీరు లెక్క చేసుకోవాలన్నమాట. లెక్క చేసుకొని మీరు 8 లేయర్లు ఉంది కదా, మీరు ఏ సైజు కుడుతురో చూసుకొని ఆ నడుము వచ్చేలాగా పెట్టుకోండి. ఆ తర్వాత గీర ఎక్కువ వస్తుంది అన్నమాట ఇది. ఆ తర్వాత ఇట్లా 13 పొడవు పెట్టిన నేను, అంటే 22 కుడుతున్నా, 13 పొడవు పెట్టిన. ఓకేనా? ఇట్లా లెక్క చేసుకొని మనం చాలా ఎక్కువ క్లాత్ ఎక్కువ ఉన్నప్పుడే మనం ఈ డబల్ అంబ్రెల్లా కుట్టగలుగుతాం అన్నమాట. తక్కువ క్లాత్ ఉన్నప్పుడు సింగిల్ అంబ్రెల్లానే కుట్టాలి. ఇప్పుడు చూడండి డబల్ అంబ్రెల్లాకి మనం ఇట్లా మూల మీద, ఫ్రాక్ అయితే ఇలా మూల మీదనే తీసుకోవాలండి. అదే గాగ్రా అనుకో దాని మడత వేరే ఉంటుంది, ఫ్రాక్స్కి మాత్రం ఈ మడత. అయితే ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ ఏమో ఎక్కువ వర్క్ వచ్చింది, ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా, ఈ తక్కువ వర్క్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేలాగా వేసుకుంటున్నాను.